హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసేది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఫైనాన్స్ యార్డ్. ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది, వారం వారం ఉంటుంది. ప్రతి గురువారం ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి మీకు. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఇసుక లారీలు ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి. సో అన్ని వీటి డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 2019 2019 మోడల్ ఫోర్స్ శక్తిమాన్. ఇది ఫోర్స్ శక్తిమాన్. దీనికి 2022 ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా అప్ టు డేట్ ఉంది. ఫిట్నెస్ 2024 దాకా ఉంది ఫిట్నెస్. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇది హైదరాబాద్ ఈస్ట్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ వచ్చేసి 64,500 తిరిగింది, 65,000 తిరిగింది మీటర్ రీడింగ్. కండిషన్ యావరేజ్ 2019 మోడల్. సో వీటి ప్రైజెస్ అయితే చెప్పలేదు, ఎందుకంటే ఇవి మీకు తెలుసు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎస్టిమేట్ చెప్పలేదు. నేను అడిగినా కానీ వాళ్ళు ఏమన్నారంటే ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళు వచ్చి అడగమను అని చెప్పారు. అంటే లైక్ మీరు వచ్చినప్పుడు ఆప్షన్కి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్తో మాట్లాడితే వాళ్ళు రేట్ చెప్తారు. ఫైనల్ మీరు ఎంత ఉన్నారో ఆఫర్ అని చెప్పేసి మీ ఆఫర్ చెప్పొచ్చు. మీరు అంటే వెహికల్ చూసుకొని మొత్తం మీకు ఓకే అనుకుంటే అప్పుడు మీరు రేట్ మాట్లాడొచ్చు. సో మీకు ఖచ్చితంగా ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో నేను మీకు అవైలబుల్ ఉంటాయని చెప్పి చేయడానికే చేస్తున్నాను. సో మీకు ఖచ్చితంగా అయితే దొరుకుతాయి, గురువారం దొరుకుతాయి ఆప్షన్లో వెహికల్స్ అయితే. ఇది 2019 మోడల్ ఐచర్ 1110 2022 ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది. ఫిట్నెస్ 2024 దాకా ఫిట్నెస్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఈ మీటర్ రీడింగ్ కానీ కండిషన్ కానీ మొత్తం మనం యాడ్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఫస్ట్ వెహికల్ నెంబర్ కొట్టి ఆన్లైన్లో మొత్తం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెండింగ్ చలాన్లు ఉన్నా సరే, ట్యాక్స్ పెండింగ్ ఉన్నా, అండ్ ఫిట్నెస్ కానీ పర్మిట్ కూడా ఉంటుంది కదా, పర్మిట్ కూడా కట్టుకోవాలి. సో ఏవి పెండింగ్ ఉన్నా సరే మనమే కట్టుకోవాలి. పేపర్ వర్క్ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఏవైతే ఒరిజినల్ ఆర్సీ ఉంటే ఒరిజినల్ ఆర్సీ, ఆర్టీఏ ఫామ్స్ ఉంటే ఆర్టీఏ ఫామ్స్, వాళ్ళు పేపర్ వర్క్ అయితే మీకు ప్రాబ్లమే ఉండదు. కాకపోతే చలాన్లు ఏవైతే ఉన్నాయో అవి మీరే కట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి 2014 మోడల్. ఇది 2014 మోడల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. 2014 ఐచర్ 1110. నెక్స్ట్ ఇది ఆప్షన్లో లేదు, ఓన్లీ స్టిక్కర్ వేసిన వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఆప్షన్లో. నెక్స్ట్ లాట్ నెంబర్ 93. మీరు వెహికల్ చూడండి, నేను వాటి డీటెయిల్స్ చెప్తా ఉంటా. మీకు ఖచ్చితంగా వెహికల్స్ అయితే దొరుకుతాయి. ప్రైజ్లు ఏమనుకోకండి, ప్రైజ్లు అయితే వాళ్ళు చెప్పలేదు. కావాలంటే ఆప్షన్కి రమ్మని చెప్పారు. సో మీకు ప్రైజెస్ కావాలంటే ఖచ్చితంగా ఆప్షన్కి రండి, మాట్లాడవచ్చు వాళ్ళతోన. 93 ఇది 2012 మోడల్ 2012 ఐచర్ 1110. ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, స్టేట్ పర్మిట్ సరెండర్డ్ అంట. పర్మిట్ అయితే ఫిట్నెస్ కూడా లేదు. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ ఏం మెన్షన్ చేయలేదు. 2012 మోడల్. ఈ ఖచ్చితంగా ఉంటాయి, మీకైతే డౌట్ ఏమి ఉండదు. లాంగ్ నుంచి వచ్చేటోళ్ళు కూడా రావచ్చు, మీకు ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. లాట్ నెంబర్ 98 2008. ఇది 2008 టాటా ఎల్పీ ట్రక్. దీనికి ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది. 2022 మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది. ట్యాక్స్ కట్టుకోవాలి. ఇప్పుడు 8th మంత్ కదా, 5 months ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఆ ట్యాక్స్ పెండింగ్ ఏదైతే ఉందో మనమే కట్టుకోవాలి. పర్మిట్ కూడా మనమే చూసుకోవాలి. పర్మిట్లు కూడా లేదు కదా ఇప్పుడు అప్పటి నుంచి, సో అది కూడా మనమే కట్టుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీ వచ్చేసి పెద్దపల్లి. కండిషన్ యావరేజ్ ఉంది. 2008 టాటా ఎల్పీ. నెక్స్ట్ లాట్ నెంబర్ 101 టాటా ఎల్పీ. ఇది టాటా ఎల్పీ ట్రక్ 2017 మోడల్ 2000. ఇది చూడండి, రీబటన్ టైర్స్ లాగా ఈజీగా కనిపిస్తున్నాయి. సో రీబటన్ టైర్కి ఎంత అవుతుంది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంటే నార్మల్ టైర్ ఇప్పుడు మొత్తం అరిగిపోయిన తర్వాత మళ్ళీ రీబటన్ చేపిస్తారు కదా, అప్పుడు ఆ రీబటన్ చేస్తే ఎంత తీసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి, ఊరికే తెలుసుకుందామని చెప్పేసి. ఇది 2017 టాటా ఎల్పీ. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది యాదాద్రి ఆర్టీఏ. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఫిట్నెస్ లేదు, పర్మిట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. ట్యాక్స్ మాత్రం అప్ టు డేట్ ఉందంటే ఈ మంత్తోనే ట్యాక్స్ కూడా అయిపోతుంది. 2007 మోడల్. 2017 2017 మోడల్. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. ఆర్టీ వచ్చేసి యాదాద్రి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. సో ఫుల్ పేమెంట్ చేయొచ్చు. మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది. కాకపోతే మీ ప్రొఫైల్ బట్టి ఉంటుందంట. మీ సివిల్ స్కోర్ మంచిగా ఉంటే, మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే మీకు ఫైనాన్స్ వస్తుందంట. లేదంటే ఫుల్ పేమెంట్ చేయాలి. ఫుల్ పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వెహికల్ మీకు ఇస్తారు. 2013 మోడల్ టాటా ఎల్పీ. ఇది కూడా 2017 ఓకే. ఇది 2013 టాటా ఎల్పీ. దీనికి ట్యాక్స్ 6th మంత్లో అయిపోయింది. ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది 6th మంత్లో.
ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి యాదాద్రి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ ఇవేం మెన్షన్ చేయరు, మనం ఇక చెక్ చేసుకోవాల్సిందే ఆప్షన్ టైంకి వచ్చినప్పుడు. అది ఫిట్నెస్ కూడా లేదు. సో ఫిట్నెస్, ఇది పర్మిట్, ట్యాక్స్, ఈ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనమే చూసుకోవాలి. 2013 మోడల్ ఇది, 2013. నెక్స్ట్ 106, ఇది 2012 టాటా ఎల్పి. దీనికి ట్యాక్స్ ఈ మంత్ దాకా ఉంది, ట్యాక్స్, ఇన్సూరెన్స్ కూడా ఈ మంత్ దాకా అయిపోయింది. ఆర్టీఏ వచ్చేసి భువనగిరి ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫామ్స్ ఏంటంటే ఫామ్ 35, ఫామ్ 36 ఏదైనా ఇస్తారు. మీకు కావాలనుకుంటే ఫామ్ 35 అడిగితే 35, 36 అంటే 36 ఏదైనా ఇస్తారు. మళ్ళీ దాని ఆ ఆర్టీఏ ఫామ్స్ మీద నుంచి మళ్ళీ మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఆర్సీ. అది అవ్వడానికి ఒక 1-2 months పడుతుంది. సో మీకు ఆర్టీఏ ఫామ్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు తెలుసుకోండి ఫస్ట్. ఆర్టీఏ ఏజెంట్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని సో ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు తీసుకోండి ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్. నెక్స్ట్ 104, 2012 మోడల్ ఇది, 2012 టాటా ఎల్పి. దీనికి ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది, ఒక 5 months ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఉంది, 2023 మార్చ్ దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఈ లారీలకి ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది ఇయర్కి ఒకసారి ఎవరైనా కామెంట్ చేస్తారా తెలిసిన వాళ్ళు ఉంటే? నాకు తెలియకనే అడుగుతున్నాను, ఏమనుకోకండి. అంటే వీటి గురించి అసలు తెలియదు లారీల గురించి, సో అందుకే అడుగుతున్నాను. ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇయర్కి ఒకసారి. దీనికి ఇన్సూరెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా ఉంది. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ యావరేజ్ ఉంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 109, ఇది 2011 మోడల్, 2011 టాటా ఎల్పి ట్రక్. దీనికి ట్యాక్స్ అయిపోయింది, ట్యాక్స్ మార్చ్లో అయిపోయింది. ఇన్సూరెన్స్ మాత్రం ఈ మంత్తోనే అయిపోతుంది ఇన్సూరెన్స్ కూడా. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది కండిషన్. మీటర్ రీడింగ్ ఏం మెన్షన్ చేయలేదు. 29 feet అంట, 29 feet ఇంటూ 8.5 బెర్త్ అంట. సో వెహికల్ టైర్లు అయితే ఇక టైర్లు మనం మార్చుకోవాల్సిందే. ఇక వెహికల్ కండిషన్ అవి వచ్చి ఆప్షన్ టైంలో చూసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటే మీరు డైరెక్ట్గా మీకు ఈజీ ఉంటుంది. వాళ్ళ రేట్ అయితే చెప్పలేదు, ఎందుకంటే హెవీ వెహికల్స్ కదా, సో రేట్లు ఎస్టిమేట్ చెప్పకు అని చెప్పారు వాళ్ళే డైరెక్ట్గా. సో అందుకని చెప్పట్లేదు, ఏమనుకోకండి. మీకు కావాలంటే ఆప్షన్కి రండి అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ 102, 2014 మోడల్, 2014 టాటా ఎల్పి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. చెప్పాను కదా, ఫామ్ 35, ఫామ్ 36 ఇస్తారు. దాని పేరు నుంచి మళ్ళీ మనం ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి మార్చ్లో ట్యాక్స్ అయిపోయింది, 5 months ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది యాదాద్రి ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ లేదు, పర్మిట్ కూడా నాట్ అవైలబుల్ అని మెన్షన్ చేశారు. అండ్ మీరు వెహికల్ తీసుకున్నాక వాళ్ళు చెప్తారు, అంటే ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మీకు 100 rupees బాండ్ పేపర్ తెచ్చుకుంటే, 100 rupees బాండ్ పేపర్ ఎందుకంటే మనం దాని మీద వాళ్ళు సైన్ చేస్తారు, మనం సైన్ చేస్తాం. ఏంటంటే మనం వాళ్ళ దగ్గర వెహికల్ కొన్నట్టు ఒక ప్రూఫ్ లాగా 100 rupees బాండ్ పేపర్ రాపించుకుంటారు. సో దాని తర్వాత మనకు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీకు ఫుల్ పేమెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వెహికల్ రిలీజ్ చేస్తారు. 102, 14 మోడల్. నెక్స్ట్ 110, 2011 మోడల్ టాటా ఎల్పి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఫామ్ 35, ఫామ్ 36 చెప్పాను కదా. నెక్స్ట్ ఇది ట్యాక్స్ అయితే 2021లో అయిపోయింది, 2021 డిసెంబర్లో అయిపోయింది. మళ్ళీ సంవత్సరం ట్యాక్స్ కట్టుకోవాలి. అబ్బో. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 2011 మోడల్. ఇక 2021 నుంచి ట్యాక్స్ లేదంటే నాకు తెలిసి ఇన్సూరెన్స్ కూడా ఉండకపోవచ్చు, ఫిట్నెస్, పర్మిట్లు అవి కూడా ఉండకపోవచ్చు. సో అవి కూడా మనమే కట్టుకోవాలి. ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉంటాయో అట్లా, సో అవి మనం కట్టుకోవాల్సి వస్తుంది. 2011 మోడల్. నెక్స్ట్ 111, 2010 ఇది వచ్చేసి 2010 టాటా ఎల్పి. దీనికి 2020లో ట్యాక్స్ అయిపోయింది. డిసెంబర్ 2020లో ట్యాక్స్ అయిపోయింది. 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది, 2 సంవత్సరాలు ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఇక ట్యాక్స్ పెండింగ్ అప్పటి నుంచి అంటే ఇక చెప్పాను కదా, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా అప్పటి నుంచి పెండింగ్ ఉండొచ్చు. సో ఏమనుకోకండి, నాకైతే వీటి గురించి అంత తెలీదు. సో నిజంగా చెప్తున్నాను, తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నా. సో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది.
2010 మోడల్. ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. వెహికల్ చూడండి మీరు మొత్తం. సో మీకు వెహికల్ చూస్తే కూడా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి నేను స్లోగా చూపిస్తున్నాను మొత్తం. సో ఇది ఆప్షన్లో లేదు, మేబీ పోయిన వారం సోల్డ్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ 112 2007 మోడల్. అబ్బో, ఇది 2007 మోడల్ అశోక్ లైలాండ్ ట్రక్. 2007 మోడల్ అశోక్ లైలాండ్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఈ మంత్ దాకా ట్యాక్స్ అవుతుంది. ఇన్సూరెన్స్ లేదు, ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఉన్నాయి, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నా కానీ అవుతాయి. సో కొంచెం ఏజెంట్ గట్టిగా తెలిసిన వాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు. ఏ వెహికల్ అయినా సరే ఆర్టీఏ ఫామ్స్ ఉంటే తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు తక్కువకి వస్తాయి. ఒరిజినల్ ఆర్సీ ఉన్న దానికన్నా ఆర్టీఏ ఫామ్స్ చాలా తక్కువకి వస్తాయి. అంటే తక్కువ అంటే ఒక 2-3 లక్షల డిఫరెన్స్ ఉంటుంది ఆ ఒరిజినల్ ఆర్సీ ఆర్టీఏ ఫామ్స్ మీద కూడా. కాకపోతే ఏంటంటే తీసుకోవాలి వెహికల్ని ఏదైనా సరే. ఇది 2007 మోడల్ అశోక్ లైలాండ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 96 ఇక్కడ పడేసారు మళ్ళీ దీన్ని. 96 2013 మోడల్. 2013 ఐచర్ 1011 అంట, ఇది తప్పు పడ్డది అనుకుంటా. 10.59 అంట. 2013 మోడల్ 2013 ఐచర్ 10.59. ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్ 2013 మోడల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ప్రైజెస్ గురించి అయితే మీరు కావాలంటే ఆప్షన్కి రండి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.